బ్రదర్ అక్కడ చూడు. హలో, ఇప్పుడు గత వీడియోలో నేను సాలు, తర్వాత బ్రహ్మసూత్రము, వాస్తు గురించి, నేను బోర్ పాయింట్ల గురించి, తర్వాత జ్యోతిష్ గురించి చెప్తాను. ప్రతి ఒక్క వీడియోలో కూడా క్షుణ్ణంగా చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు నా ప్రతి ఒక్క వీడియోను చూసి లాస్ట్ వరకు, చివరి వరకు చూసి నచ్చితేనే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అందరికీ 10 మంది తెలిస్తే 10 మంది తెలుసుకోవాలి. కాబట్టి ఇది భవిష్యత్తు గురించి చెప్పేది కాబట్టి మీరు భవిష్యత్తు తెలుసుకోండి. ఏంది లే వాస్తు ఉంటా, జ్యోతిష్యం ఉంటా, ఇవన్నీ అని అనుకోవద్దు. అవన్నీ పెద్దలు పూర్వుల కానించి కూడా, మునీశ్వరులు కానించి, రాజులు కానించి, అంతకుముందు దేవతలు కూడా ఇవి పాటించారు. దేవతలు కూడా నీకు శ్రీకృష్ణుడు భగవానుడు చెప్పినటువంటి వాస్తు ఇది. ఆయన ఈ విధంగా చెప్పినాడు, ఆ విధంగా పాటిస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందని నా ఆశ కూడా. ఇప్పుడు ఆ ట్రాఫిక్లోకి పోదాం. తిథులు 30 అంటే వచ్చింది వస్తుంది. పాటి నుంచి పున్నము, అలా పాటి నుంచి అమావాస్య వరకు. ఇప్పుడు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వచ్చేదాన్ని శుక్లపక్షం అంటాము. కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు వచ్చేటప్పుడు కూడా కృష్ణపక్షం. ఇప్పుడు ఈ వీడియో వెంటనే ట్రాఫిక్ లేవదా చూస్తామండి. ఇప్పుడు శుక్లపక్షాన్ని ఉన్నాం. శుక్లపక్షమి, ఇక్కడ కృష్ణపక్షమి. ఒకటి శుక్లపక్షమి, రెండవది కృష్ణపక్షమి. ఇప్పుడు శుక్లపక్షంలో నీకు వచ్చేటన్ని అమావాస్య తర్వాత వచ్చేటన్ని తిథులన్నీ శుక్లపక్షం అంటాం. పౌర్ణమి తర్వాత వచ్చేటన్ని అమావాస్య వరకు, పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య వరకు వచ్చేటన్ని కూడా కృష్ణపక్షం. ఇప్పుడు శుక్లపక్షం రాదు. ఒకటి పాఠ్యం తర్వాత ఏమొస్తుంది? విద్య. 3 ఆడిమి, విద్య, తదిపోతానే చవితి. పోతానే పంచమి పోతానే షష్ఠి పోతానే సప్తమి పోతానే అష్టమి పోతానే నవమి పోతానే దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి. ఇది శుక్లపక్షము. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి పౌర్ణమి అనేది. ఇక్కడ కృష్ణపక్షం వచ్చేసి పేరట్ ఆపేసి
కృష్ణపక్షం వచ్చేసి 16, పాటిమి 17, ఈదియా 18, తదియా 19, చెవితి 20, పంచమి 21, షష్ఠి 22, సప్తమి 23, అష్టమి 24, నవమి 25, దశమి 26, ఏకాదశి 27, ద్వాదశి 28, త్రయోదశి 29, చతుర్దశి అమావాస్య. ఇది చూడండి బ్రదర్, శుక్లపక్షమి కృష్ణపక్షమి. శుక్లపక్షంలో మొదలు పెట్టేటివి కూడా మంచి తిథులని, కృష్ణపక్షంలో పెద్దగా దాన్ని అంతగా అంటే మంచిది కాకుండా అని కాదు. కాకపోతే కొందరు కృష్ణపక్షం ఎక్కువ పాటించుకోరు. శుక్లపక్షంలో ఈ శుక్లపక్షం వచ్చే తిథులను కూడా మంచి అని వీళ్ళు శుక్లపక్షంలోనే ఏది కూడా శుక్లపక్షం వచ్చే రోజు ఆ తిథులు, నక్షత్రాలు, వారాలు అవన్నీ చూసుకొని, యోగాలు అవన్నీ చూసుకొని, అంశాలు ఇట్లాంటివి చూసుకొని కూడా ఈ విధంగా చేస్తారు. శుక్లపక్షంలో పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, త్రయోదశి, పౌర్ణమి. ఇవన్నీ అమావాస్యలో వచ్చేటివి. ఇవన్నీ పూర్ణం పోయిన తర్వాత వచ్చేటివి. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఇవన్నీ కూడా నీకు ఇవన్నీ కూడా ఇట్లా తిథులు. ఈ తిథుల్లో కూడా మనము ఇండ్లు కూడా మనము సాలు పెట్టిన తర్వాత పొడవు వెడల్పు చూసుకొని మనం చేయాలి. పొడవు వెడల్పు ఇంటూ ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, మనము ఏ నక్షత్రం వస్తుంది, ఏ పాఠ్యం వస్తుందని కనుక్కోవాలంటే మనము ఆ ఇంటి యొక్క పొడవు వెడల్పు చూసుకొని, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ 6, 7, 30 చెప్పాను ఇంతకుముందు మీకు. నీకు 6 అంటే ఏంటి, 30 అంటే ఏంటి చెప్పాను. కాబట్టి ఆ విధంగా మనం సాలు బట్టి చేసేటైతే మనం ఏ తిథిలో అది ఆ ఇంటి యొక్క పొడవు వెడల్పును మనం గురించి లెక్కగట్టి చేసామంటే ఆ తిథి వచ్చినప్పుడు ఆ తిథిలో మనిషి యొక్క నక్షత్రాన్ని పట్టించి మనం సాలు పట్టుకొని గృహం నిర్మించుకుంటే చాలా మంచిది కదా. మీరు ఈ వీడియో చూడండి, చూస్తాను. మీరు ఏదన్నా డౌట్ ఉంటే నాకు నా వీడియోలో కామెంట్లో తెలిపితే మీకు నేను కామెంట్ మూలంలో తెలుపుతాను. అదేవిధంగా రాసుకోండి కదా.